సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఇచ్చేసాము. దాంట్లో నుంచి ఒక బేసిక్ టాప్ మనం సెలెక్ట్ చేస్తే ఎలా ఫిట్టింగ్ వస్తుంది అండ్ దాంట్లో నుంచి మనకు కావాల్సిన చేంజెస్ అంటే ఏమి చేయాలి, ఏమి చేస్తే ఎలా వస్తుందని చూపిస్తాను. సో ఇది మనకి కావాల్సిన కటింగ్ పేజ్ ప్యాటర్న్స్ అనమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడికి చూడొచ్చు మీరు రైట్ హ్యాండ్ సైడ్లో ఆర్మ్లో ఆర్మ్ హైట్, ఆర్మ్ లూజ్ అండ్ అప్పర్ బాడీ, సెంటర్ బాడీ అని 2 మెజర్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో నాకు కావాల్సిన అప్పర్ బాడీ మెజర్మెంట్ ఏంటంటే అది నేను ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను అప్పర్ బాడీలో నాకు 3 ఇంచెస్ డిఫరెంట్ ఉందనుకోండి, నేను 36 వేస్తున్నాను. అండ్ దాంతో పాటు మీకు మిగిలిన అన్ని మెజర్మెంట్స్ నాకు ఓకే అండి. సో ఇది మాత్రమే చేంజెస్ చేయాలంటే మనం ఇది చేంజెస్ చేసుకొని ఇక్కడ సైడ్ సీమ్ ఉంది చూడండి. సైడ్ సీమ్ అనేది 2 ఇంచెస్ ఉంది. సో 2 ఇంచెస్ అంటే మీరు ఇక్కడ చూడండి ఈ సైడ్ సీమ్ అనేది. సో ఇది 2 ఇంచెస్ వస్తుందన్నమాట. లేదు నాకు డిఫాల్ట్గా 1.5 ఇంచెస్ ఉంటే ఓకే, లేదా 1 ఇంచ్ అంటే ఓకే అంటే కూడా మీరు డిఫాల్ట్ సెట్టింగ్లో అది చేసుకోవచ్చు. సో హాఫ్ షోల్డర్ ఎంత వస్తుంది అండ్ 3.25 అనేది నెక్ విడ్త్ అనమాట. సో షోల్డర్ ఫినిషింగ్తో పాటు అవి మొత్తం మీకు వస్తుంది. సో అప్పర్ చెస్ట్ మాత్రం ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ నేను అప్డేట్ ఇస్తున్నాను. అప్డేట్ ఇస్తే మీకు కనిపిస్తుంది చూడండి. నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ అప్పర్ చెస్ట్ లూజ్తో పాటు ఇది షేప్ వచ్చింది. సో అప్పుడు మీకు హాఫ్ షోల్డర్ ఎంత ఉందని కూడా చూడొచ్చు. అండ్ దీంట్లో నుంచి నాకు అవుట్పుట్ ఇక్కడ ఏమి వస్తుంది, 1/4 ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి క్యాల్కులేషన్ అని ఒకటి ఉంది చూడండి. క్యాల్కులేషన్ పేజ్ని మనం వెళ్తాము. ఈ క్యాల్కులేషన్ పేజ్లో నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, నాకు డిఫరెంట్ అనేది ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9.75. సో నేను 36 ఇచ్చాను కదా, దాంతోపాటు లేదు నా 36 నుంచి మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేయాలంటే నేను ఇక్కడనే 9.25 ఐ మీన్ డైరెక్ట్గానే అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 1/4 మెజర్మెంట్లో కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చు అని నేను ఇక్కడ చేంజెస్ చేసి చూపిస్తాను అంతే. సో ఇప్పుడు డ్రాయింగ్లో చూస్తే మీకు ఇక్కడ నేను 37 చేంజ్ చేస్తున్నాను, అప్డేట్ ఇస్తున్నాను. సో అది దాని ప్రకారం చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్యాల్కులేషన్ పేజెస్ వెళ్తే 9.25 అనేది డిఫాల్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు ఫోల్డింగ్లో ఎంత ఇచ్చాము అండ్ సైడ్ సీమ్కి ఎంత ఇచ్చాము అని. సో ఈ మొత్తం మెజర్మెంట్స్ మనం చూడొచ్చు. రెఫరెన్స్ కోసం నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. అండ్ మీకు డయాగ్రామ్ అనేది డైరెక్ట్గా ఇది మాత్రం రైట్ క్లిక్ చేస్తే ఐ మీన్ సేవ్ డయాగ్రామ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టైలరింగ్ CAD ఫ్యాషన్ డాట్ బుక్ ఉంది కదా, నెక్ డిజైన్ బుక్. ఆ నెక్ డిజైన్ బుక్లో మనకి కావాల్సిన నంబర్ ఇక్కడ ఇన్పుట్ చేయాలంటే ఫ్రంట్ నెక్కి మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. అది ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్ అని ఉంది చూడండి. ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్లో ఇక్కడ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను నార్మల్గా ఒక 7 నెంబర్ డిజైన్ అప్డేట్ చేస్తున్నాను అనుకోండి, ఇలాగా అప్డేట్ అయిపోతుంది. అండ్ దాన్ని ఇక్కడ నేను సేవ్ చేస్తే ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన నెక్ అనేది ఫ్రంట్ పోర్షన్లో ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన నెక్ హైట్ అండ్ నెక్ బ్రెత్. సో అలాంటివి మీకు మళ్ళీ బ్యాక్ ప్యాటర్న్స్లోనే ఇక్కడ వస్తుంది. కావాలంటే మనం ఇక్కడనే తీసుకోవచ్చు. అండ్ మిగిలిన మెజర్మెంట్స్ ఐ థింక్ ఆర్మ్ హోల్ చేంజెస్ ఎలా చేయాలి అండ్ ఫ్రంట్ బాటమ్ టైప్ ఏమి ఉంది, ఫ్రంట్ స్టైల్ స్లీవ్ మోడల్స్ అవి అన్నీ ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా ఇచ్చాను. మీరు రెఫర్ చేసి చూడండి. థ్యాంక్ యూ.